హాయ్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ఈరోజు వీడియో ఏంటిదంటే నేను రోజు అంటే నెయ్యి తయారు చేస్తాను. రోజు కాదు 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి నేను నెయ్యి తయారు చేస్తాను. మా పిల్లలకు పాలు కూడా బర్రె పాలు మేము తెచ్చుకునేటి ఎంత సూపర్గా ఉంటాయంటే నేను అది వీడియో చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మేము పాల కాడికే పోతున్నాం. మన కండ్ల ముంగట్నే మంచిగా ఆ పాలు పితికిస్తాడు. చూపిస్తాను నేను రండి. చూసిల్లా మేమున్న ఏరియాలో మంచిగా ఉంది. మేమున్న ఏరియాలో అయితే ఎన్ని బిల్డింగ్లు, అన్ని కొత్త కొత్త బిల్డింగ్లు. చూడలే చెరువు ఇదంతా. ఇట్లా ఎన్ని చేపలు. అసలు వర్షాకాలం వచ్చిందంటే బిల్డింగ్ల కింద అన్ని వర్షం నీళ్ళు వస్తాయి కదా, అప్పుడు ఎన్ని చేపలు మేము పట్టుకున్నాము. ఇదంతా చెరువు. వాటర్ ఇప్పుడు సరిగా కనబడతలేవు కానీ అన్ని చేపలు ఉంటాయి ఇంట్లో. అన్నీ అంతా ఆకులు అవి ఏంటో చెట్లు అవి ఉన్నాయి అన్నట్టు అనిపిస్తున్నాయా? ఇవన్నీ నీళ్ళల్లో ఉండే చెట్లు. అది గడ్డి లెక్క కనిపిస్తుంది మీకు అందరికీ, కానీ అది మొత్తం వాటర్. ఇవన్నీ వాటరే ఉంటాయి అందులో, అన్ని వాటర్. మన ఊరు సైడ్ అయితే ఇవన్నీ బర్రెల కొట్టాలంటారు, అక్కడ అన్నీ పాలు ఇస్తారు. డైరీ పాలు ఉంటారు కదా, అది మేము తీసుకునే పాలు. అది ఇక్కడ ఈయన పాలు వెతికిస్తాడు. ఎన్ని ఉన్నాయన్నా మీకు ఇవి బర్రెలు? ఎన్ని ఉన్నాయి? లేదు ఇదే చేస్తుంటా. 12 బర్రెలు ఉన్నాయా? ఎన్ని లీటర్లు ఇస్తాయన్నా? 60 లీటర్లు ఇస్తారా? అదే మీ దాంట్లో అది నెయ్యి ఉంటుంది కదా, మంచిగా వెళ్తుంది. మినిమం ఈ ఏళ్ళ తోటి ఇంత పొడుగు వెళ్తుంది. అయ్యో పాలు మంచిగా ఉన్నాయంటే ఇంకా అది మంచి ఇదే కదా. లేదు అట్లేం లేదు. అంతేనా? పొద్దున 11 గంటల 10-10:30 వరకే పచ్చగడ్డి 4 మొబైల్ చేస్తాడు. 3 గంటలకు ఉరిగడ్డ వేసేస్తాడు. 2 టైంలు కుట్టి పెడతాడు. పొద్దున కడుగుతాడు, సాయంత్రం కడుగుతాడు. మంచిగా చూసుకుంటాడు. ఆయన కష్టం అన్నట్టు మొత్తం. ఆయన కష్టం, ఆయన వల్ల మనకు పాలు అనేది అందుబాటులో. అదే బాగా ఇప్పుడు మేము 3 ఏళ్ళు అవుతుంది కదా అన్న మేము తీసుకోబట్టి. పాలు ఆయన కష్టం చేసేవాటికి, టైం చేసేవాటికి గేదెలు బాగా ఇస్తాయి. అవునవును, మా పిల్లలు కూడా అవే పాలు తాగుతారు కదా. అందరు అదే అంటారు, మా పాలు బాగుంటాయని మా ఈడు దాకా వస్తారు అందరు. చూసిట్లా ఇదొకటి ఆవు, ఇంకొకటి వైట్ కలర్ ఉండే కానీ అది లేదు. ఇదంతా పచ్చని తోట అన్నట్టు. చూడలే ఎంత మంచిగా కనిపిస్తుంది. అంతా గ్రీనరీ ఏరియా. ఎన్ని బిల్డింగ్లు కనిపిస్తుందా? మా ఆయన ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఈయన దగ్గరనే పాలు తీసుకుంటాడు అన్నట్టు. మన ముంగట్నే పిండిస్తాడు. నేను చూపిస్తాను మీకు. అది భయపడుతున్నది. ఇక ముంగడికి వస్తున్నది. ఇంకా అదేంటిది? కుట్టియా? పుట్టి. ఓకే, అది బర్ల ఫుడ్ అన్నట్టు. పుట్టి అంటే చెరుకు లేకుంటే ఇట్లా పొడు సొప్ప బెండ్లు ఒకటి ఉంటాయి కదా, మషిన్ వేసి ముక్కలు చేసి అట్లా వాళ్ళకి తిండి పెడతారేమో. అవిట్లతో అవి తింటాయి. మా పాప చూడు వచ్చిన కొడుకు కాడ ఉండనే ఉండదు, అవిటికి తిండి పెడుతుంది. చూడు పెడతావా అన్నమ్మా? పెట్టు మరి. తింటలేదా? పెట్టు, నువ్వు పెట్టు, తింటది. అమ్మో పాలుడులు ఎంత మంచిగా వస్తున్నాయి. ఇవి నన్ను చూసి భయపడుతున్నాయో అవి నేను చూసి భయపడుతున్నాయో తెలుస్తలేదు. అదే పాలు ఎంత మంచి పాలు చూడాలి. ఆహా, ఆ దగ్గరకు పోతుంటే అవన్నీ ఎక్కడ పడతాయేమో అన్నట్టు భయం అవుతుంది. అందుకే ఇగో ఒకసారి దగ్గరికి పోయినాం కానీ ఇక వెనకకి వచ్చిన కనిపిస్తుందా ఎంత మంచిగా వస్తున్నాయో పాలు. అంటే ఈ పొగ అన్నది దోమలు పోవడానికా? ఓకే ఓకే. పాపం అవన్నిటికి దోమలు కుడుతున్నాయని అన్ని ఒప్పుకుంటున్నాయి తలకాయలతోటి దానికి. పాలు, స్వచ్ఛమైన పాలు ఎంత చిక్కగా ఉన్నాయో. మాకు రోజు ఇట్లనే పోతాడు. నురుగు చూడులు పైన ఎట్లున్నది. ఇవి 2 లీటర్లు 2 బాటిల్లో నింపించిండు. ఇప్పుడు మనం ఇవి ఈ బౌన్లో పోసుకొని మంచిగా ఆగబెట్టుకోవాలి. ఇది కాగినాక నేను మీగడ చూపిస్తాను మీకు, అది ఎంత వెళ్తుంది, ఏ రకంగా వెళ్తుంది. ఓకేనా? నైట్ నేను పాలు కాగబెట్టి పెట్టినా, మీకు మీగడ ఎట్లా వెళ్తుందో నేను చూపిస్తాను మీకు. చూడలే
ఇట్లా 2 హ్యాండ్స్ తోటి చూసిల్లా ఎంత మీగడో కనిపిస్తుందా, ఎంత దొడ్డుతోటి ఎంత మంచి మీగడ వెళ్ళిందో ఇది. మేమైతే ఇట్లా తెచ్చుకుంటాం పాలు. ఓకేనా, బాగా వచ్చింది కదా.